హాయ్ అండి, వెల్కమ్ టు స్టైల్ క్యాస్టర్. ఇవాళ నేను జనరలీ లాంగ్ ఫ్రాక్స్కి యోక్ పార్ట్ జాయింట్ చేసేటప్పుడు మనం డాట్స్ పెడతాం కదా ఫ్రంట్లో, ఇక్కడ సైడ్స్ ఆ 2 rows లేకుండా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా కటింగ్ చేయొచ్చో చూపిద్దాం అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఫ్రాక్ వచ్చేసి 36 సైజ్ అండి. ఓకే, తన యోక్ లెంత్ వచ్చేసి 14.5. సో మనం 1 inch ఎక్స్ట్రా తీసుకుంటున్నాం, 15.5. దీని వేస్ట్ లూజ్ వచ్చేసి 28 అండి. 28 4 times డివైడ్ చేసుకుంటే 7 వస్తుంది. సో 7 దగ్గర మార్క్ చూసుకోవాలి. సో చెస్ట్ లూజ్ 36 కాబట్టి 36 టు షేప్ కోసం అని చెప్పేసి ఈ కర్వ్ వస్తుంది. ఓకే, కొంచెం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను సీమ్ ఎలివెన్స్ కోసం. ఓకే, ఇక్కడ 1 inch పైప్ పెట్టుకొని కర్వ్ డ్రా చేసుకోండి. సో వేస్ట్ లూజ్ పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి సరిపోతుంది, మనం డాట్స్ పట్టక్కర్లేదు. అండ్ దిస్ కర్వ్ వల్ల మీకు షేప్ కూడా నీట్గా వస్తుంది. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ కర్వ్ స్కేల్ తీసుకున్నారంటే మీకు ఎంత బిగ్గర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా సో అక్కడ అంత చెస్ట్ ఆ లైన్ దగ్గర పెట్టుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఆర్మ్ హోల్స్ కోసం కూడా ఈ స్కేల్ తీసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. మీకు ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ అయినా ఉంటే కటింగ్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఒక్కటే కట్ చేస్తున్నాను, ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ తీసుకుంటాను, పేపర్ స్టిఫ్ వేస్తాను కాబట్టి. ఇలా దీంతో లైన్ తీసుకుంటే మీకు ఈజీగా స్టిచ్ ఎక్కడ వేయాలో అవుట్ సైడ్ ఇంకా మిగతా లేయర్స్ కూడా కనిపిస్తుంది. సో దట్ మీరు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా స్టిచ్ చేయొచ్చు వెతుక్కోకుండా. ఓకే, మీకు ఇంకా ఏమన్నా టిప్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోస్లో ఆ టాపిక్ గురించి
అప్లోడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇది స్టిచ్ చేసాక ఎలా ఉంటుందో అవుట్పుట్ మీకు చూపిస్తాను. ఓకే, మీకు ఎవరికైనా ఇలా అంబ్రెల్లా కట్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్లో 36 సైజ్ కాఫ్ లెంత్ వస్తుంది, ఫుల్ లెంత్ రాదండి. సో మీకు ఎవరికైనా డీటెయిల్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియో అదే చేద్దాం. ఓకే, బాయ్.